RRB clerk paper number 26. Question number 46. Jar A has 100 liters of mixture of milk and water in the respective ratio 7:3. If 20 liters of this mixture is taken out and 9 liters of water is added to it, what is the final quantity of water in the mixture? So, మిక్సర్ అండ్ వాటర్ ఫైనల్ క్వాంటిటీ అంటే ఒరిజినల్ గా 3 పోయే నెంబర్ అయ్యి ఉండాలి, ప్లస్ 9 యాడ్ చేశాడంటే ఆన్సర్ ఏమై ఉండాలంటే డెఫినెట్ గా 3 పోయే నెంబర్ అయి ఉండాలి. ఆన్సర్ లో 3 ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి వస్తుంది. ఒరిజినల్ గా 100 లీటర్స్ ఉంది, దాంట్లో 20 లీటర్స్ తీసేశాడు అంటే మిగిలింది 80 లీటర్స్. 80 లీటర్స్ గాను రేషియో వచ్చేటప్పటికి 7:3 రేషియో అంటే 10 పార్ట్స్. 10 పార్ట్స్ 80 లీటర్స్ అయితే 1 పార్ట్ 8 అవుతుంది. 8 into 3 24 అవుతుంది. 24 లీటర్స్ ఒరిజినల్ గా ఉంది, ప్లస్ తర్వాత 9 లీటర్స్ యాడ్ చేశాను అంటున్నాడు. అంటే 24 ప్లస్ 9 ఆన్సర్ ఈజ్ 33. కానీ ఈ ప్రాబ్లమ్ మీకు అర్థం కావడం కోసం బోర్డు మీద రాశాను, కానీ ఈ ప్రాబ్లం ఒరిజినల్ గా అయితే కంప్లీట్ గా నోటికి చేయడానికి కంఫర్టబుల్ ప్రాబ్లమ్. క్వశ్చన్ నెంబర్ 47. Logan spent 25% of his monthly salary on paying rent and 12% on buying groceries. Out of the remaining salary, he invested 50% in mutual funds. If he is left with 22,050 rupees, what is his monthly salary? So, Logan, మా ఇప్పుడు కనెక్ట్ అయింది పీసీకి, సౌండ్ రికార్డ్ అవ్వాలి అయితే ఇప్పుడు మధ్యలో RRB clerk paper number 26. Question number 46. Jar A has 100 liters of mixture of milk and water in the respective ratio 7:3. If 20 liters of this mixture is taken out and 9 liters of water is added to it, what is the final quantity of the mixture? మనల్ని అడుగుతున్నది ఫైనల్ క్వాంటిటీలో వాటర్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఒరిజినల్ గానేమో 3 పోయే నెంబర్ అయ్యి ఉండాలి, తర్వాత యాడ్ చేసింది 9 లీటర్స్ యాడ్ చేశాను అంటున్నాడు. అంటే ఆన్సర్ డెఫినెట్ గా 3 మల్టిపుల్ అయ్యి ఉండాలి. బట్ బై బ్యాడ్ లక్ ఆన్సర్ లో 3 ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి వస్తుంది. ఒరిజినల్ గా ఎంత ఉంది 100 లీటర్స్, దాంట్లోంచి ఎంత తీసాడు 20 లీటర్స్, అంటే మిగిలింది అంత 80 లీటర్స్ మిగిలింది. 80 లీటర్స్ గాను రేషియో ఏమన్నాడు 7:3. అంటే టోటల్ ఎన్ని పార్ట్లు 10 పార్ట్స్. 10 పార్ట్స్ 80 అంటే ఒక పార్ట్ ఎంత అవుతుంది 8 లీటర్స్. అప్పుడు 3 పార్ట్స్ ఏమవుతుంది 24 అవుతుంది. అంటే ఒరిజినల్ గా ఉన్నటువంటి వాటర్ 24 ఉంది, దాంట్లో నుంచి దానికి 9 లీటర్స్ యాడ్ చేశాను అంటున్నాడు. 24 ప్లస్ 9 ఆన్సర్ ఈజ్ 33 లీటర్స్. క్వశ్చన్ నెంబర్ 47. Logan spent 25% of his monthly salary on paying rent, 12% on buying groceries. Out of the remaining salary, he invested 50% in mutual funds and is left with 22,050 rupees. What is his monthly salary? లాగాన్ అనే అతనికి X శాలరీ ఉంది అనుకుందాం. ఫస్ట్ ఎంత ఖర్చు పెట్టాడు 25%, తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు 12%, అంటే మొత్తం కలిపి ఎంత ఖర్చు పెట్టాడు 37%. 37% పోతే ఎంత మిగులుతుంది 63% మిగులుతుంది. ఈ మిగిలిన దాంట్లో నుంచి ఎంత ఖర్చు పెట్టానంటున్నాడు 22,050, హాఫ్ ఖర్చు పెట్టాను అంటున్నాడు. అంటే హాఫ్ ఖర్చు పెడితే హాఫ్ మిగులుతుంది. ఇవన్నీ ఖర్చులు పోయిన తర్వాత మిగిలింది ఎంత అని చెప్పాడు 22,050 రూపీస్ మిగిలింది అంటున్నాడు. సో ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయడానికి ఒకసారి ఆన్సర్ చూసుకొని స్టార్ట్ చేద్దాం. ఆన్సర్లో 4 zeros 4 zeros 3 zeros 3 zeros 4 zeros. అంటే ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే 3 zeros డెఫినెట్ గా వస్తాయి అని చెప్తున్నాడు. ఆ 3 zeros వరకు రాశాను. ఆ 3 zeros అక్కడ కట్ చేసేద్దాము. ఈ 3 zeros ఈ 2 zeros ఆ జీరో కట్ అయిపోయింది. నెక్స్ట్ ఒకసారి చూస్తే ఈ నంబర్ లో 5 ఉంది, ఇక్కడ నుంచి 2 మల్టిప్లై అవుతుంది. ఆ 5 ఏమో ఇక్కడ పోయే అవకాశం లేదు, అంటే 1 more జీరో ప్రొడ్యూస్ అవుతుంది. అదిగో ఇంకో జీరో కూడా రాశాను. ఆ జీరోకి గాను ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తున్నాను, ఇక్కడేమో 5 క్యాన్సిల్ చేస్తా. 5 4 times 4 times 1 time. నెక్స్ట్ తర్వాత 3 1 అవ్వాలంటే 7 times ఉండాలి, అంటే దానికి ముందు 7 రావాలి. అట్లా ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఈజ్ 70. ఏ నంబర్ x is equal to 8 times of the second number y. If 1/5 of x is 9 more than y, what is the value of x? నంబర్ y అంటే x is equal ఎంత అయినప్పటికీ మల్టిప్లైడ్ బై 8 రాస్తున్నాడు, అంటే ఆన్సర్ 8 మల్టిపుల్ అయి ఉండాలి. 8 మల్టిపుల్ ఒకటే ఉంది, మిగతా లెక్కంతా చేయాల్సినటువంటి అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 49. The difference between length and breadth of a rectangular plot is 6 meters. అంటే ఏం ఇచ్చాడు మనకి L minus B is equal to 6 meters అని ఇచ్చాడు. The perimeter is 96. What is the area? ఏరియా అంటే లెంగ్త్ కావాలి, బ్రెడ్త్ కావాలి. సో 2 into L plus B 96 అయితే L plus B వాల్యూ ఎంత అవుతుందంటే 48 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి L కావాలి, B కావాలి. దీన్ని ఒకసారి సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఇది మనకి యాక్చువల్ గా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ చాప్టర్ లో కూడా ఇట్లాంటి స్టెప్ రిపీటెడ్ గా పడుతుంది. ఏం పడుతుంది M+S ఉంటుంది, M-S ఉంటుంది, MO SO ఏదో ఒకటి అడుగుతాడు. అట్లా అడిగినప్పుడు ఏం గుర్తుపెట్టుకుందాం అంటే
సేమ్ స్టైల్లో ఉంది చూడండి. ఎల్ ప్లస్ బి, ఎల్ మైనస్ బిలు ఉన్నాయి మన దగ్గర. ఎల్ వాల్యూ కావాలంటేనేమో యాడ్ చేసి బై 2 రాయాలి. ఎస్ వాల్యూ కావాలంటేనేమో, బి వాల్యూ కావాలంటేనేమో సబ్ట్రాక్ట్ చేసి బై 2 రాయాలి. సో యాడ్ చేస్తేనేమో 54 వస్తుంది, బై 2 రాస్తే 27 ఆన్సర్ అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 9 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆన్సర్ డెఫినెట్ గా 9 మల్టిపుల్ అయి ఉండాలి. 7 + 6 13, 13 + అది 9 మల్టిపుల్ కాదు కాబట్టి ఆన్సర్ ఈజ్ 567. Article for rupees 345 and thereby incurred a loss of 25%. Had he sold the article at a profit of 20%, what would have been the selling price of the article? So 345 rupees కమ్మాను అంటున్నాడు. ఆర్టికల్ at a profit of 20%. అంటే ఎంత పర్సెంటేజ్ కమ్మాలి? 120% కమ్మాలి. ఇంటూ 120 రాయాలి. 15 దీంట్లో 5 లేదు, అంటే డెఫినెట్ గా ఆన్సర్ 552 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 51. The circumference is 6 and 176 centimeters respectively. What is the radius of a third circle whose circumference is equal to the difference between the circumference of C1 and C2? C1 circumference ఎంత అంటే 66, C2 circumference ఎంత అంటే 176. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అంటే 110. ఈ 110 దేనికి సమానం అన్నాడంటే థర్డ్ సర్కిల్ సర్కంఫరెన్స్ కి సమానం అన్నాడు. థర్డ్ సర్కిల్ సర్కంఫరెన్స్ ఎంత అంటే 2πr, అంటే 2 × r. సో 22 దాంట్లో 5 టైమ్స్ పోతుంది. 5 × 7 35, 35 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఈజ్ 17.5. Question number 52. The average weight of 48 children in a group was 51 kg. 8 children of average weight 53 kg left the group. What is the new average weight of the group? ఎంతమంది ఉన్నారు మన దగ్గర? 48 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యావరేజ్ ఎంత అన్నాడు? 51. వాళ్ళలో నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు? 8 మంది వెళ్ళిపోయారు. వాళ్ళ యావరేజ్ ఎంత? 53 kgs. సో ఇప్పుడు 48 మెంబర్స్ లో నుంచి 8 మెంబర్స్ వెళ్ళిపోయారంటే ఎంతమంది మిగిలినట్టు? 40 మెంబర్స్ మిగిలారు. సో యావరేజ్ అడిగట్టి డివైడెడ్ బై 40 రాసాం. ఆన్సర్లు అన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్నిటికీ ఒక డెసిమల్ ఉంది అంటే ఈ కింద ఉన్నటువంటి 0 అయిపోయింది. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ తో ట్రై చేద్దాం. 8 × 1 ఎంత? 8. 8 × 3 ఎంత? 4. సో 8 - 4 ఎంత? 4. 4/4. 4/4 అంటే 1 అన్న రావాలి, 6 అన్న రావాలి. 1 తో ఆన్సర్ లేవు, 6 తో ఆన్సర్ ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు లేదు, నేను స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాను, క్యాలిక్యులేట్ చేయడం అవసరం లేదో చూద్దాం అనుకున్నాం, కానీ క్యాలిక్యులేషన్ అవసరం రాలేదు. ఒకవేళ 6 తో 2 ఆన్సర్లు ఉన్నాయి అనుకోండి, విల్ ట్రై 1 more లాజిక్లన్నీ ఫెయిల్ అయిన తర్వాత కాదు కూడదంటే అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము. Question number 53. In a village, 62% of the population, male and female, are male. 40% of the male population and 20% of the female population are graduates. What is the percentage of total population, male and female, is graduates? So, ఊళ్ళో మొత్తం ఉన్నది 100 మంది అనుకున్నాం అనుకోండి. మేల్ ఎంతమంది ఉన్నట్టు? 62 ఉన్నారు. మేల్ 62% అంటే ఫీమేల్ ఎంతమంది ఉన్నట్టు? 38. ఇప్పుడు 40% ఆఫ్ ది మేల్ పాపులేషన్, 10% అంటే 6.2 వస్తుంది, 20% అంటే 12.4 వస్తుంది. నెక్స్ట్ 40% అంటేనేమో 24.8 అవుతుంది. వాళ్ళు ఎవరని చెప్తున్నాడు? గ్రాడ్యుయేట్స్. నెక్స్ట్ ఫీమేల్ 20% ఆఫ్ ది ఫీమేల్, 10% అంటే 3.8, 20% అంటేనేమో 7.6. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయాలి. 8 + 4 ఎంత వస్తుంది? 8 + 6 అంటే 4 వస్తుంది. అంటే ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్. 24 + 7 అంటే ఎంత వస్తుంది? 31 వస్తుంది. ఇంకా ఎక్కువే వస్తుంది. అంటే 30 అయితే డెఫినెట్ గా ఆన్సర్ కాదు. దెన్ ఆన్సర్ ఈజ్ 32.4. Question number 54. The simple interest on 1,300 rupees for 2 years is 286. What is the simple interest on 2,400 rupees for 4 years at the same rate of interest? సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రేట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అది క్యాలిక్యులేట్ చేయకుండా కూడా లెక్క చేయొచ్చు, చెప్తాను చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 286. ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? 2 years. అంటే 286 డివైడెడ్ బై 2 రాస్తే వచ్చిన వాల్యూ ఏంటి? 1 year ఇంట్రెస్ట్ వచ్చింది. ఎంత మీద? అది 1,300కి. రేట్ అంటే 100కి ఎంత అని రాయాలి. అంటే ఇప్పుడు అక్కడ కనపడుతున్నటువంటి వాల్యూ ఏంటంటే ఆర్ వాల్యూ కనపడుతుంది మీకు. నెక్స్ట్ తర్వాత మనల్ని అడిగింది ఏంటి? 2,400కి 4 years కి ఆ రేటు ప్రకారం ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నాడు. అంటే ఇది రేట్ ఇంటూ పి ఇంటూ ఎన్ డివైడెడ్ బై 100. ఒకసారి చూడండి, ఈ పార్ట్ వరకు ఏమో రేట్, దిస్ ఈస్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈస్ టైం. అంటే మనం రాసింది పిటిఆర్ బై 100 రాసాం చూడండి ఒకసారి. ఇప్పుడు క్యాన్సిలేషన్కి వెళ్దాం. 0000 క్యాన్సిల్, 0000 క్యాన్సిల్. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్లు అన్ని డిఫరెంట్ చూడండి ఆన్సర్లో, కాబట్టి క్యాన్సిలేషన్కి వెళ్ళక్కర్లేదు. చూద్దాం. 6 × 1 6, 6 × 4
4 into 4 6 వస్తుంది. నెక్స్ట్ 2 into 3 6 6 into 1 6 6 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 1 అన్న రావాలి, 6 అన్న రావాలి. అంటే ఆన్సర్ కి యూనిట్స్ ప్లేస్ లో 1 అన్న ఉండాలి, 6 అన్న ఉండాలి. 1 తో ఆన్సర్ లేవు, 6 తో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. A can complete a piece of work in 32 days. B can complete the same piece of work in X days. A and B together, they can complete the same piece of work in 17/7/9 days. What is the value of X? సో ఇద్దరు కలిపి ఎంతలో చేశారంటే ఒకటి ఎంతలో చేశాడంటే రెండో వాడు ఎంత, కెపాసిటీస్ ఈ కెపాసిటీ నుంచి ఆ కెపాసిటీ సబ్ట్రాక్ట్ చేయాలి. 9 into 10 90, 9 into 7 63, 90 plus 63 అంటే 153, 153 plus 7 అంటే 160, 160/9 అంటే కెపాసిటీ ఎంత అవుతుందంటే 9/160 అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఏం రాయాలి, 1/32 రాయాలి. ఎల్సిఎం గట్టు ఇదంతా కాకుండా 32 into 5 అంటే 160 అవుతుంది కాబట్టి దీన్ని 5/160గా రాసుకున్నాము. అప్పుడు ఏమైంది 4/160 అవుతుంది. 4/160 అంటే ఎంత వచ్చింది 1/40. సో B can complete the work in 40 days. Question number 56. A given sum of rupees P amounts to 2448 in 2 years when invested in scheme offering compound interest at the rate of 20% per annum. What is the value of P? So ఇది ఏమన్నాడు అమౌంట్ అయితే 20% 2 years అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 44 వస్తుంది, అమౌంట్ ఏమో 144% అవుతుంది. అంటే 2448 ఈజ్ 144%. మనల్ని అడుగుతున్నది ఏంటి 100%. ఒక్క నిమిషం ఆన్సర్ చూడండి. అన్నిట్లోనూ 00 ఉంది అంటే వాడే మనకి క్లూ ఇచ్చాడు. ఆన్సర్ లో 00 డెఫినెట్ గా వస్తుంది అని చెప్తున్నాడు. అదిగో 00 పక్కన పెట్టేశా. 4 8 అవ్వాలంటే 4 2s అన్న 8 అవుతాయి, 4 7s అన్న 8 అవుతాయి. అంటే 002 అన్న ఉండాలి ఆన్సర్ లో, 007 అన్న ఉండాలి. 002 ఒకటి ఉంది, 007 ఇంకొక ఆన్సర్ ఉంది. అంటే అయితే ఆన్సర్ 2200 అన్న అవ్వాలి, 1700 అన్న అవ్వాలి. 2200 ఆన్సర్ అవ్వాలంటే 11 ఉండాలి. అంటే ఇక్కడ 11 ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ లేదనేది కన్ఫర్మ్. ఇక్కడ ఉందా లేదో చూద్దాం. 2 + 4 6, 4 + 8 12. ఈక్వల్ కాదు, డిఫరెన్స్ లో 11 పోదు కాబట్టి దాంట్లో 11 లేదు కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. ఆన్సర్ ఈజ్ 1700 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 57. A boat covers 70 km downstream in 2.5 hours, 2 hours 30 minutes. The speed of the current is 1/6 of the speed of the boat in still water. What is the speed of the current? So 70 kilometers ఎంతసేపుకి వెళ్ళాడు 2.5 hours. 2.5 hours అంటే 5/2 hours. అంటే 70 divided by 5/2 రాయాలి. అంటే 2/5 రాసా. 5 14 times 28 వచ్చింది. 28 ఏంటంటే m plus s. నెక్స్ట్ if the speed of the water current is 1/6 of speed of the boat in still water, అంటే m/s వాల్యూ ఎంత చెప్పాడంటే 6:1 చెప్తున్నాడు. దాంట్లో మనల్ని 1 పార్ట్ అడుగుతున్నాడు. మొత్తం ఇక్కడ ఎన్ని పార్ట్లు ఉన్నాయి 7 పార్ట్స్ ఉన్నాయి. 7 పార్ట్స్ కి ఎంత అన్నాడు 28. కావాల్సింది 1 పార్ట్ అంటే డివైడెడ్ బై 7. ఆన్సర్ ఈస్ 4 km/h. క్వశ్చన్ నెంబర్ 58. 30% of a number is equal to 90% of 60% of 90. What is the value of n? ఒకసారి ఈక్వేషన్ రాసి అందరు చేస్తారు. అవకాశం దొరికితే ఈక్వేషన్ లేకుండా చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఏమో ఇదంతా ఉంది, రైట్ సైడ్ ఆ నెంబర్ ఉంది. ఇక్కడ ఒక 3 ఉంది, ఆ 3 ఇక్కడ పోయింది అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి 9 మిగిలిపోతుంది. అంటే ఆన్సర్ ఏమై ఉండాలి డెఫినెట్ గా 9 మల్టిపుల్ అవ్వాలి. నో నో ఎస్ నో నో. ఆన్సర్ ఈజ్ 144. ఒకటి గుర్తుపెట్టుకోండి, మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇట్లానే అయిపోతాయి. అంటే మళ్ళీ రేపొద్దున ఇంకో లెక్క చూపించి ఇది అవ్వట్లేదు కదా అని మాకండి. అందుకనే నేను చెప్పా మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అయిపోతాయి. 59. A is 5 years younger than B. అంటే A minus B వాల్యూ ఎంత చెప్పాడంటే 5. 5 years hence B's age will be 1/6 times of A's age at that time. B is equal, after 5 years B is equal to ఏం చెప్తున్నాడంటే 7/6 of A అన్నాడు. ఈ ఏ తెచ్చి ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, అంటే ఆఫ్టర్ 5 years ఎంత అని చెప్తున్నాడు 7:6 అంటున్నాడు. B/A 7:6 అన్నాడు. లేదా A/B అంటే 6:7 అంటున్నాడు. అడిగింది ఎవరిది అడిగాడు, ఏ ప్రజెంటేజ్ అడిగాడు. ఇక్కడ ఉన్నటువంటి ఏమో ప్రజెంటేజెస్, ఇదేమో ఆఫ్టర్ 5 years. అంటే ఇక్కడ మనకి ఏం కావాలంటే ఇక్కడ ఉన్న ఆన్సర్ కి 5 యాడ్ చేస్తే 6 పోయే నెంబర్ అవ్వాలి. 5 యాడ్ చేస్తే 40 నో, 5 యాడ్ చేస్తే 35 నో, 5 యాడ్ చేస్తే 25 6 క్యాన్సిల్ అవ్వదు, 5 యాడ్ చేస్తే 6 క్యాన్సిల్ అవుతుంది, 5 యాడ్ చేస్తే క్యాన్సిల్ అవ్వట్లేదు. ఆన్సర్ ఈస్ 25.
కానీ ఇంకో పాయింట్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాము, +5 రాశాక 6 పోవాలంట. అంటే అసలు ఒరిజినల్ గా 6 పోయే నంబర్లు ఆన్సర్లు అవ్వవు. ఆ మాట కనుక పట్టుకోగలిగితే స్టార్టింగ్ లోనే ఈ ఆన్సర్ ఎలిమినేట్ అవుతుంది చూసుకోండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 60. A takes 1 hour 30 minutes to travel 105 kilometers. How much time would it take to travel 120% of this distance at the same speed? Same speed లో ఏమన్నాడు, 120% ఆఫ్ ద డిస్టెన్స్ అంటే 20% ఎక్స్ట్రా వెళ్ళాలంటున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైంకి డిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఎక్కువ దూరం వెళ్ళాలంటే ఎక్కువసేపు పడుతుంది అదే స్పీడ్ అయినప్పుడు. అంటే 20% ఎక్స్ట్రా అన్నాడంటే టైం కూడా 20% ఎక్స్ట్రా పడుతుంది. ఇక్కడ 90 minutes, 1 hour 30 minutes అంటే 60 + 30 90 minutes. 90కి 20% అంటే 18. 90 + 18 అంటే ఆన్సర్ ఈజ్ 108. క్వశ్చన్ నెంబర్ 61. This table shows the number of people visiting 4 different parks ABCD on 5 different days, Monday to Friday, during second week of September. So ABCD అనే పార్క్లంట మండే నుంచి ఫ్రైడే వరకు ఎట్లా విజిట్ చేశారనేది అక్కడ నంబర్ చెప్తున్నాడు. దాని నుంచి క్వశ్చన్ ఆన్సర్ చేయమని అడుగుతున్నాడు. What is the respective ratio between total number of people who visited B&D together on Monday? B&D together on Monday 54-42 ఎంత వచ్చింది? 96. ఇది ఆన్సర్ కాదు, ఎందుకంటే 7 పోద్ది దాంట్లో. 16 ఎలిజిబుల్, 2 ఎలిజిబుల్, 5 ఇది ఎలిజిబుల్ కాదు, 4 కూడా పోతుంది. అంటే 3 ఆన్సర్లు ఉన్నాయి. ఇలా వెతుకుతుంటే టైం వేస్ట్ అవుద్ది కదా అంటారు. అవదు, డెఫినెట్ గా అవదు. ఇక్కడే కలిసి వస్తుంది టైం. నెక్స్ట్ అండ్ ట్యూస్డే 58-44 అంటే ఎంత వస్తుంది? 102 వస్తుంది. 102లో 15 లేదు, అంటే 15 పోవాలంటే 5 ఉండాలి, లేదు. ఇక్కడ 4:9 అవ్వాలంటే 9 ఉండాలి, 9 లేదు. ఇది కూడా ఆన్సర్. జనరల్గా ఏం చేస్తారంటే 2 నెంబర్లు రాసి 2 ఎక్కం పోతుంది, తర్వాత మళ్ళీ పోతుంది అనుకుంటా సాయంత్రం దాకా కొట్టేస్తారు. క్వశ్చన్ నెంబర్ 62. The number of people who visited Park C on Thursday is approximately what % less than those who visited the same park on Tuesday? So C on Thursday అంటున్నారు 49 was approximately what % less than those who visited the same park on Tuesday అంటున్నారు 80. ఎంత తక్కువ ఉన్నారు? 31 తక్కువ ఉన్నారు. 31 divided by 80 multiplied by 100. 20 దాంట్లో 5 times పోతుంది, 20 దీంట్లో 4 times పోతుంది. 155 divided by 4 దాంట్లో 3 times పోతుంది, 9 times and so on. అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 39%. క్వశ్చన్ నెంబర్ 63. Out of the number of people who visited Park D on Friday, the respective ratio between male and female is 5:2. How many female visited Park D on Friday? అడిగింది ఫీమేల్ అంటే 2 పోయే నెంబర్ అవ్వాలి, అంటే ఈవెన్ నెంబర్ అవ్వాలి, అంటే అది ఆన్సర్ కాదు. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కోసారి మన అదృష్టం బాగుంటే 4 ఆడ్ నెంబర్లు ఉండి ఒకటే ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఆన్సర్ చుట్టం అలవాటు చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్, సో పార్క్ డి ఆన్ ఫ్రైడే ఎంతమంది ఉన్నారు? 56. మొత్తం ఎన్ని పార్ట్లు? 7 parts. అంటే ఒక పార్ట్ ఎంత అయింది? 8. 2 parts ఎంత అవుతుంది? 16. ఆన్సర్ ఈస్ 16. Question number 64. What is the average number of people visited Park BCD together on Wednesday? BCD together on Wednesday. Divided by 3 రాయాలి. 60, 50, 110, 150, 5. Divided by 3 రాయాలి. 3, 5 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 5 ఉండాలి. చూడండి ఆన్సర్ లేదు, కానీ కరెక్ట్ గా మాట్లాడితే అసలు 3 పోదు దాంట్లో. మరి అప్రాక్సిమేట్ అనలేదు కదండి, డెసిమల్ ఆన్సర్ లేదు కదండి, ఏం చేయాలి? డివైడ్ చేయటమే. అప్రాక్సిమేట్ అని అడిగిపోయినా కూడా అప్రాక్సిమేట్ చేయాల్సి వస్తుంది. ఏ సందర్భంలో చేయాల్సి వస్తుంది అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ లేనప్పుడు ఉన్నటిలో బెటర్ చాయిస్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. 3 5 times 1 time 51 ఉంది, 52 ఉంది కాబట్టి నెక్స్ట్ కూడా డివైడ్ చేయాలి. నెక్స్ట్ 2 మిగిలింది. 2 అంటే 20 ఎన్నిసార్లు పోతుంది? 6 times. 51.6 వచ్చినప్పుడు మనం రాయాల్సిన ఆన్సర్ 51 52 52. ఆన్సర్ ఈజ్ 52. క్వశ్చన్ నెంబర్ 65. What is the difference between the total number of people who visited Park A and C together on Monday? A and C on Monday 112 వస్తుంది. నెక్స్ట్ సేమ్ పార్క్స్ ఆన్ థర్స్డే 99 వస్తుంది. 2లో 9 పోతే 3 వస్తుంది, చివరిలో 3 ఉండాలి. ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి
ఫర్దర్ క్యాలిక్యులేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 65. రైట్. సో 4 into 15 అంటే 60. 6 into 16 అంటే 96. 960. 100లో నుంచి 60 పోతే 40 రావాలి. అంటే చివరిలో 40 ఉండాలి. ఒకటే ఆన్సర్ ఉంది, మిగతాది మొత్తం తీసేయాల్సినటువంటి అవసరం లేదు. 67. సో 110 divided by 1.4 into 7 రాయాలి. 11 ఉంది చూడండి. నో, ఎస్, నో, నో, నో. ఆన్సర్ ఈజ్ 550. క్వశ్చన్ నెంబర్ 68. రూట్ 49 అంటే 7. 7 into 4 28. 30 minus 28 అంటే 2. 2 into 6 అంటే 12. ఆన్సర్ ఈజ్ 12. ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యూమరికల్ ఎబిలిటీలో ప్రాబ్లమ్స్ కాపీ చేసి అలవాటు చేసుకోమాకండి. అంటే ఎగ్జామ్లో మానిటర్ మీద కనపడినటువంటి లెక్క పేపర్ మీద రాసి అప్పుడు సాల్వ్ చేయొద్దు ప్లీజ్. కొన్ని లెక్కలైనా సరే పేపర్ మీద పెట్టకుండా పూర్తి చేస్తేనే ఎగ్జామ్లో టైమింగ్ వస్తుంది. 69. సో డివైడెడ్ బై హాఫ్ అంటే ఇంటూ 2 అవుతుంది. అంటే 276 into 100 divided by 60 into 2. క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 70. సో ఒకసారి చూద్దాం. ఆన్సర్లో యూనిట్స్ ప్లేస్లు 2 మాత్రమే మ్యాచ్ అయినాయి. అదృష్టం పరీక్షించుకొని చూద్దాం. 8 + 5 3. 3 - 9 అంటే 4 వస్తుంది. 8 4 అవ్వాలంటే 3 ఉండాలి. బ్యాడ్ లక్, 2 ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయాల్సిందే. దీంట్లో 315లో 215 తీసాం అనుకోండి 100 మిగులుతుంది. కానీ ఇక్కడ ఇంకో 4 ఉంది కాబట్టి 96 మిగులుతుంది. 100 అనుకొని యాడ్ చేస్తే 268 వస్తుంది. ఒక 4 తక్కువ ఉంది కాబట్టి 264 వస్తుంది. అంటే 264 divided by 8. పైన సరిగ్గా చూస్తే 11 కనపడాలి. 11 పోయే నెంబరు ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్. లేకపోయినా క్యాన్సిల్ చేసినా కూడా దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద టైమింగ్. క్వశ్చన్ నెంబర్ 71. ఆన్సర్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 80లు 40, 2 60లు. అంటే 40 వస్తేనేమో 2 ప్లేసులతో అయిపోతుంది, రాకపోతేనేమో 3rd ప్లేస్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. సో 20 + 80 100. 100లో నుంచి 60 పోతే 40. సో చివరిలో 40 ఉన్నటువంటి ఆన్సర్ ఒక్కటే ఉంది కాబట్టి ప్రాబ్లమ్ ఈజ్ ఫినిష్డ్. 72. రూట్స్ 276 అంటే 26. రూట్ 169 అంటే 13. 26 - 13 అంటే ఆన్సర్ ఈజ్ 13. క్వశ్చన్ నెంబర్ 73. 93 into 5 into 16 divided by 2 into 15. మనం డే 1 నుంచి మాట్లాడుకుంటున్నాము. డినామినేటర్లో 5 ఉన్నప్పుడు ఆన్సర్ యూనిట్స్ ప్లేస్ ఆన్సర్ రాదని, అంతవరకు క్యాన్సిల్ చేద్దాం. 3 into 6 8 వస్తుంది. 2 into 3 6 వస్తుంది. 6 8 అవ్వాలంటే 3 అన్నా ఉండాలి, 8 అన్నా ఉండాలి. 3తో ఆన్సర్ లేదు, 8తో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. 74. సో దీన్ని ఇక్కడ డినామినేటర్ 12 ఉంది కాబట్టి ఇది 2/12 కింద రాసుకున్నాం అనుకోండి. 5 + 3 8. 8 3/12 అంటే 1/4. 8 into 4 32 + 1 33. సో 33/4 into 20. క్యాన్సిల్ చేయమాకండి. 33 కనపడంగానే 11 మల్టిపుల్ కనపడాలి. నో 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 నో. దెన్ లాస్ట్ చాయిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 75. 1100 నుంచి 500 పోతే 625. 625 into 4. 4 into 600 2400. 4 into 2500 2500. Question number 76. So 169 is 13. 484 is 22. అంటే అక్కడికి 35 అయింది. 45 - 35 అంటే ఆన్సర్ ఈజ్ 10. క్వశ్చన్ నెంబర్ 77. సో 45%. 45% ఆఫ్ 40 క్యాలిక్యులేట్ చేయొచ్చు, 40% ఆఫ్ 45 క్యాలిక్యులేట్ చేయొచ్చు. 10% అంటేనేమో 4.5 అవుతుంది, 20 అంటే 9 అవుతుంది, 40 అంటే 18 అవుతుంది. 30 - 18 అంటే ఆన్సర్ ఈజ్ 12. క్వశ్చన్ నెంబర్ 78. ప్రాబ్లంలో డెసిమల్స్ ఇచ్చాడు, ఆన్సర్లో కూడా డెసిమల్స్ ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా చూస్తే అన్ని లాస్ట్ 2 ప్లేసెస్ అన్నిట్లోనూ సేమే ఉంది. పోనీ నెక్స్ట్ ప్లేస్ అన్న డిఫర్ అయిందా అని చూస్తే ఈ 2 మ్యాచ్ అయినాయి. అంటే 96 రావటం అనేది కన్ఫర్మ్డ్. అట్లా అని 96ని ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే క్యారీ ఓవర్లు కానీ బారోయింగ్లు కానీ పడుతున్నాయేమో చెక్ చేసుకోవాలి. రండి చూద్దాం.
ఇది 0.80 0.16 అంటే ఈ నెంబర్ ఇటేపు వస్తుంది కాబట్టి 0.96 వచ్చేస్తుంది కానీ ఎఫెక్ట్ ఏం లేదు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 + 9 అంటే 11 వస్తుంది. 1 - 10 అంటే 1 వస్తుంది. ఇదిగో రెండు ఆన్సర్లు ఉన్నాయి ఇక్కడ కానీ క్యారీ ఓవర్ 1 ఉంది గుర్తుపెట్టుకోండి. 1 + 5 6 6 + 8 4 4 - 0 అంటే 4 రావాలి. ఆన్సర్ ఈజ్ 141.96. క్వశ్చన్ నెంబర్ 79. సో ముందు 12 × 5 అంటే 60 వస్తుంది. 60కి ఎన్ని డెసిమల్స్ పెట్టాలి? ఈ ఒక 2 ఈ ఒక 3 అంటే 1 అంటే మొత్తం 3 డెసిమల్స్ పెట్టాలి. అంటే 60కి 3 డెసిమల్స్ అంటే 0.06 అవుతుంది. 0.06 + 1.74 అంటే 1.8 అవుతుంది. డివైడెడ్ బై 6 అంటే ఆన్సర్ ఈజ్ 0.3. లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. రైట్, దీన్ని 4/6 కింద రాసుకున్నాం అనుకోండి. 4/6 కింద రాసుకుంటే 4/6 + 1/6 అంటే 5/6 అవుతుంది. అటు తీసుకెళ్లి హోల్ నెంబర్ లోంచి తీసేస్తే ఫ్రాక్షన్ 1/6 రావాలి. ఒకసారి ఆన్సర్ చూసుకుంటే పోతుంది అనుకుంటా. ఇది అంటే ఆన్సర్ ఇదన్నా అవ్వాలి, ఇదన్నా అవ్వాలి. రండి చూద్దాము. నెక్స్ట్ 1 తీసాం కాబట్టి దిస్ బికమ్స్ 15. 8 + 4 12. 12 - 15 అంటే 15 - 12 అంటే 3 రావాలి. ఆన్సర్ ఈజ్ 3.